వెల్కమ్ టు యోయో టీవీ. సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కొత్త కమిషన్లు ఏర్పడుతున్నాయి. మొన్నటికి మొన్న బీసీ కమిషన్, నేడు విద్యా కమిషన్. అయితే ఈ కమిషన్ కు చైర్మన్ పదవి ఎవరికి ఇస్తారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. విద్యా కమిషన్ చైర్మన్ పదవి కోసం కూడా కాంగ్రెస్ పార్టీలో చాలా మంది పోటీ పడుతున్నారు. కానీ అందులో ఎమ్మెల్సీ కోదండరాం, మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్, ప్రొఫెసర్ హరగోపాల్, మాజీ ఐఏఎస్ ఆకునూరి మురళీల పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. గత ఎన్నికల్లో తెలంగాణ జనసమితి పార్టీ నుండి అభ్యర్థులను ఎన్నికల్లో నిలపకుండా కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలికిన ప్రొఫెసర్ కోదండరాం తాజాగా ఎమ్మెల్సీగా ఎన్నికయ్యాడు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించడంతో పాటు విద్యారంగంలో అపార అనుభవం ఉన్న ఈ నేపథ్యంలో ఆయనకు పదవి ఇస్తే బాగుంటుందని భావిస్తున్న ఎమ్మెల్యేలకు రాజ్యాంగబద్ధ పదవులు కట్టబెట్టాలంటే చట్టపరంగా సవరణలు చేయాల్సి ఉండటం ఆయనకు ప్రతికూలంగా మారింది. మరోవైపు ఆయన మంత్రి పదవి కూడా ఆశిస్తున్నాడు. అయితే కాంగ్రెస్ పార్టీలో మంత్రి పదవుల ఆశావాహుల జాబితా భారీగా ఉండటంతో కేబినెట్ హోదా ఉన్న ఈ పదవితో ఆయనను సంతృప్తి పరిస్తే బాగుంటుందన్న ఆలోచన కూడా ఉంది. ఇక 2 సార్లు ఎమ్మెల్సీగా పనిచేసిన ప్రొఫెసర్ నాగేశ్వర్ గత కొంతకాలంగా రేవంత్ చర్యలకు మద్దతుగా నిలుస్తున్నాడు. సమాజంలోని అన్ని రంగాల మీద అనుభవం ఉన్న తటస్థుడైన ఆయనకు ఈ పదవిని కట్టబెడితే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందన్న ఒక ఆలోచన ఉంది. ఇక ప్రజా ఉద్యమాలు, హక్కుల నేతగా పేరున్న ప్రొఫెసర్ హరగోపాల్ కూడా ఈ పదవికి అర్హుడని, ఆయనకు ఇచ్చిన విద్యారంగంతో పాటు ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందన్న వాదన వినిపిస్తోంది. రిటైర్డ్ ఐఏఎస్ ఆకునూరి మురళి కేసీఆర్ ప్రభుత్వాన్ని వ్యతిరేకించి ఎన్నికలకు ముందు నుండే రేవంత్ కు మద్దతుగా నిలుస్తూ వస్తున్నాడు. రేవంత్ కు సన్నిహితుడిగా పేరున్న ఆయనకు ఈ పదవి దక్కడం ఖాయమని అంటున్నారు. అయితే ఏపీలో జగన్ ప్రభుత్వానికి విద్యారంగ సలహాదారునిగా పనిచేసిన నేపథ్యంలో ఆయనకు ఇస్తే విమర్శలు వస్తాయని భావిస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి ఈ పదవి ఎవరికి దక్కుతుందో వేచి చూడాలి.